అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీకు అందరికి వందనాలు. నా సాక్ష్యం వచ్చేసి ఈ ఈ నెల మొత్తం ఒక 20 రోజులు నాకు బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా వచ్చింది. చాలా అంటే భయంకరమైన నిలబడితే కూర్చోలేను, కూర్చుంటే మళ్ళీ లేవలేను, అంత భయంకరమైన పరిస్థితి ఉండే. హాస్పిటల్కి వెళ్దామంటే నాకు వద్దు. ఒకసారి ఆల్రెడీ తీసుకెళ్ళాడు మా ఆయన, తీసుకెళ్తే కూడా టాబ్లెట్స్ వాడినా నాకేమి రిజల్ట్ రాలేదు. తర్వాతకి మళ్ళీ ఎక్స్రే తీపిద్దామంటే వద్దు నేను రాను అని అంటే, మా అమ్మతో మాట్లాడుతున్నా, ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా అంటే, ఎవరైనా ఏదైనా చేసిరేమో అమ్మ, ఎవరి కళ్ళైనా పడిందేమో నీ మీద. మా పెద్దమ్మ ఆమె ఏం చేస్తుందంటే మంత్రాలు వేస్తుంది. ఆమె మంత్రం వేపిస్తా, నీకేమైనా కళ్ళు పడ్డాయా, ఎవరిదైనా ఎఫెక్ట్ వచ్చిందేమో, ఒకసారి మంత్రం వేపిస్తా అని మా అమ్మ అంటే, వద్దు నాకు ఏ మంత్రం వద్దు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు బాగు చేస్తాడని నేను నమ్మా. మా అమ్మతో కూడా అదే మాట అన్నా. అన్నయ్యతో దాదాపు ఒక 3 వారాలు నేను ప్రేయర్ చేయించుకొని పోయినా అన్నతోటి కూడా. ఎక్స్రే కూడా తీపిచ్చే స్కానింగ్ చేపిస్తే నార్మల్ అని వస్తుంది, కానీ బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు. మా ఆయన, నువ్వు రోజు దేవుడు దేవుడు అంటున్నావు, నీకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, ఏం తగ్గట్లేదు అని అంటే, నువ్వు అట్లా మాట్లాడకబ్బా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి కదా, నా నిరీక్షణ నాకుంది, నా విశ్వాసం నాకుంది, నాకు దేవుడు బాగు చేస్తాడనన్నా. అన్నయ్యతో ప్రేయర్ చేయించుకున్నా. దేవుని మహాకృపను బట్టి నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. ఇంకొక విషయం వచ్చేసి, నాకు ఈరోజే నాకు వెరిఫికేషన్ ఉండే, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈరోజే నాకు వేరే జాబ్ది ఎగ్జామ్ ఉండే. 2 ఈరోజే ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. నేను 1 వీక్ నుంచి బాధపడుతున్నా. చాలా అంటే ఒకే రోజు 2 ఎట్లా మేనేజ్ చేయాలి ప్రభువా, నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నప్పుడు దేవుని అడిగా, దేవా నీ చిత్తం మా ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ రాలేదు. ఒక అమ్మాయి క్రిస్టియన్, తనకి మెసేజ్ రాలేదు, ఫోన్ రాలేదని బాధపడుతుంటే, దేవుడు ఉన్నాడు, ఇంకా నీకు టైం ఉంది కదా, అప్పటిదాకా విశ్వాసంతో ఉండు అని చెప్పి, అదే నిరీక్షణ నేను కూడా ఉన్నా. విశ్వాసంతోనే నేను బాధపడుతున్న టైంకి అప్పటికి మా హస్బెండ్ ధైర్యం ఇచ్చాడు, ఏం కాదు ముందు రోజు పోయి వెరిఫికేషన్ చేసుకురావచ్చు అని. అయినా కూడా నాకు భయం ఉంది. ఆ తర్వాత నేను భయపడుతూ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు. శుక్రవారం రోజు ఫోన్ చేస్తే, ఆదివారం నీకు ఎప్పుడు ఉందమ్మా అంటే, సండే రోజు ఉంది సార్ అంటే, నాకు అదే రోజు ఎగ్జామ్ ఉంది సార్, మరి నాకు వెరిఫికేషన్ ముందు రోజు రావచ్చా అని అడిగాను. రిక్వెస్ట్గా అడిగితే రండి అమ్మా అని అన్నారు. నిన్న వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు కూడా అన్నయ్యతో ప్రేయర్ చేయించుకున్నా. వెరిఫికేషన్ మంచిగా ప్రశాంతంగా జరిగింది, వచ్చేసా. మళ్ళీ ఈరోజు కూడా ఎగ్జామ్ మొయినాబాద్కి వెళ్ళేసి 5 o'clock ఎగ్జామ్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా అన్నయ్యతో ప్రేయర్ చేయించుకున్నా. ఎంత వర్షం ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన. ఇది కేవలం దేవుని మహాకృపను బట్టి, దేవుడు నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి దేవుడు దీవించును గాక. ఆమె